హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో గుంటపూరి బంగారాలు అయితే చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా మెత్తగా చాలా బాగుంటాయి. ఇలా అయితే ట్రై చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము. దాంట్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేద్దాము. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఇంకో టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు అయితే వేసుకొని ఇవి ఎర్రగా వచ్చేదాకా వేపుదాము. దీంట్లోకి 1 ఎండుమిరపకాయ సన్నగా ఇంచుకొని అయితే వేసుకుందాము. ఎండుమిరపకాయ ప్లేస్లో పచ్చిమిరపకాయ వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నాకు పచ్చిమిరపకాయ అయితే లేదు, అందుకని ఎండుమిరపకాయ అయితే వేసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ని సన్న ముక్కలుగా చేసుకొని దీంట్లో వేసుకుందాము. ఇది కొంచెం కలుపుకునేసి అలాగే 2 రెమ్మల కరివేపాకు సన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుందాము. ఇలా వేసుకొని ఇవి ఎర్రగా వచ్చేదాకా ఒక 5 నుంచి 6 నిమిషాలు బాగా వేపుకుందాము. చూసారు కదా, ఇదైతే ఎర్రగా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ అయితే ఆపుకునేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకునేసి దాంట్లోకి ఇడ్లీ పిండి అయినా లేదా దోస పిండి అయినా తీసుకుందాము. పిండి అనేది బాగా పులవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకనేసి ఒక 2 అవర్స్ ముందైతే పిండిని ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసామంటే పులుస్తుంది. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, అంటే 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. కొంచెం సోడా పిండి అయితే వేసుకొని మరీ పలుసగా కాకుండా కొంచెం థిక్గా అయితే కలుపుకుందాము. చూశారు కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇలా కలుపుకునేసి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఆనియన్ అయితే దీంట్లో అయితే వేసేద్దాము. ఇలా మొత్తం అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకున్నాక పిండి అనేది ఇంత థిక్గా అయితే సరిపోతుంది. చూశారు కదా, ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని గుంటపూరి బంగారాలు చేసుకునే పెనుమునైతే పెట్టుకుందాము. దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొనేసి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పిండిని అయితే దీంట్లో కొంచెం వేసేసుకుందాము. ఇలా అన్నిటిలో అయితే వేసుకుందాము. ఇలా మొత్తం అయితే వేసుకున్న తరువాత దీనిపైన కొంచెం ఆయిల్ అయితే అలా వేసుకొని మూత అయితే పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకునేసి ఒక 5-6 నిమిషాలు కుక్ చేసామంటే ఇవైతే బాగా ఉడికిపోతాయి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసి ఇలా రివర్స్ చేసుకున్నామంటే బాగా కుక్ అయిపోతాయి. ఇలా అయితే చేశారంటే బోండాల కన్నా కూడా ఇవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇవి పల్లీల చట్నీకైనా లేదా కారం వేసుకొని తిన్నా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా అన్నిటిని రెండో వైపు కూడా కాల్చుకునేసి పక్కకైతే తీసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, చాలా రుచిగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయితే చాలా రుచిగా ఉంటాయి. దీంట్లోకి పల్లీల చట్నీ అయినా లేదా కారం అయినా వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.